జగన్ అప్పు చేశాడు, జగన్ అప్పు చేశాడు అన్నప్పుడల్లా నేను అనేకసార్లు ప్రస్తావించాను. చంద్రబాబు అప్పు చేశారు, ఎవరి హయాంలో వాళ్ళు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటకుండా చేసుకోవాలి. ఒకవేళ ఎఫ్ఆర్బిఎం నిబంధనలను దాటి చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాంట్లో దాన్ని సెట్ చేసేస్తారు, తొలినాళ్లలో దాన్ని క్లోజ్ చేసేస్తారు. అప్పులు లిమిట్ దాటి చేయడానికి వీల్లేదు. అలా చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకోవాలి అన్నట్టు. కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది 3.5% దాకా తీసుకోవడానికి. 3% మామూలుగా అయితే 3.5%, తర్వాత 3.75% దాకా 4%గా కూడా తీసుకోవడానికి ఒప్పుకుంది. ఎందుకంటే ఆ టైంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతినాయి. కరోనా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆ లిమిట్ని మార్చేసింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ వచ్చాక అప్పులు తీసుకోవట్లేదా? లిమిట్ దాటిపోయింది. లిమిట్ దాటి అప్పులు అయితే కావాల్సి ఉంది. ఇక్కడ అప్పు చెయ్యము, అతను అప్పులు అప్పారావు అని మాట్లాడిన వాళ్ళు వీళ్ళు అంతకంటే ఎక్కువే అప్పులు చేస్తున్నారు. తాజాగా ఈ అప్పులకి లిమిట్ దాటిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వాలి. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి వెంటనే అప్పులకి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. తాజాగా చూస్తే 4,000 కోట్ల అప్పు తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. వాస్తవంగా రాష్ట్ర జిఎస్డిపిలో 3.5% బహిరంగ మార్కెట్ రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంటే దాని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 47,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాల్సి ఉంది. జగన్ టైంలో 19,000 కోట్లు తీసుకుంటే 28,000 కోట్ల రూపాయలు వీళ్ళు వచ్చాక ఈ 6 నెలల్లో తీసేసుకున్నారు. అయితే దీనివలన ఇబ్బంది పడుతున్నామని చంద్రబాబు ఆ మధ్యన వెళ్ళి అడిగినటువంటి సందర్భంలో పయ్యావుల కేసు ఫాలోఅప్ చేసిన నేపథ్యంలో కేంద్రం అప్పట్లో ఇంకొక 7,000 కోట్లు ఎక్కువ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అంటే లిమిట్ దాటి తీసుకోవడానికి, ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దాంతో 54,000 కోట్లు అప్పులు అయిపోయినాయి. అంటే లిమిట్ దాటిపోయింది. ఇప్పుడు ఇంకా 5 నెలలు ఉంది. మళ్ళీ ఇంకో 4,000 కోట్లు అప్పు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో ఇప్పుడు 4,123 కోట్ల రూపాయల అప్పు తాజాగా తీసుకున్నారు. దీంతో చూసుకుంటే 58,123 కోట్ల రూపాయల అప్పు అయినట్టు. ఇందులో యాజ్ ఫర్ నామ్స్ తీసుకోవాల్సినటువంటిది 47,000 కోట్ల రూపాయలు. అందులో జగన్ టైంలో 19,000 కోట్లు పోనీ 20 అని లెక్కేసుకుంటే ఇప్పుడు ఈ 57,000 కోట్లతో లెక్కేసుకుంటే ఈ 37,000 కోట్ల రూపాయలు వీళ్ళు వచ్చాక తీసుకున్నట్టు అయింది బహిరంగ మార్కెట్లో.